imagine Biden doing this? I don't think so. I don't think so. ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ట్రంప్ ఆల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన నిన్న సైన్ చేసేసాడు. కానీ నేను ఈరోజు మీ ముందు ఉంచబోయినటువంటి అంశం ఒకటండి. అదే మన భారతదేశానికి బాగా ముడిపడి ఉందండి. ఇది భారతదేశానికి కాదు, మిగతా దేశాలు కూడా బాగా ముడిపడినటువంటి అంశం. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఎవరైతే ఇల్లీగల్ పేరెంట్స్ ఉన్నారో, అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి నో సిటిజన్షిప్ రద్దు చేస్తాననేసి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క ప్రధానమైనటువంటి విషయం. అది కూడా ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి రానుంది ఇప్పుడు. సో దీని వలన మన భారతీయులకు ఎంత ఎఫెక్ట్ అంటే మ్యాసివ్ ఎఫెక్ట్ అండి. చాలా మన భారతీయులు ఎక్కువగా, అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్లలో మన భారతీయుల సంఖ్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది. అందరూ కూడా H వీసా కావచ్చు, F1 వీసా కావచ్చు, O వీసా కావచ్చు, J వీసా కావచ్చు, ఇలా రకరకాల వీసాలతో వస్తున్నారు. ఇవన్నీ కూడా టెంపరీ వీసాలు. ఆయన చెప్పింది ఏంటంటే, పర్మనెంట్ వీసా ఉన్న వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలే, అంటే తల్లి కానీ తండ్రి కానీ పర్మనెంట్ రెసిడెంట్ ఉండాలి, లేదంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా అమెరికన్ సిటిజన్షిప్ ఉండదు. మన భారతదేశం నుంచి అమెరికాకు వచ్చినటువంటి చాలా మందిలో బర్త్ టూరిజం కూడా ఒకటి ఉండేది. బర్త్ టూరిజం అమెరికా ఇండియన్స్కే కాదండి, మిగతా దేశాల నుంచి కూడా ఈ చాలామంది ఇలా వచ్చేసేసి పిల్లల్ని కనేస్తున్నారు, వాళ్ళకు సిటిజన్షిప్ తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు H వీసా, J వీసా, ఈ F వీసా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోవాలి? అసలు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏం కావాలి? అసలు ఇప్పుడు ఏంటి? అసలు ఈయన ఈ ఆర్డర్ సైన్ చేయడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లల్ని వేరు చేస్తున్నట్టు లెక్క కదా. అంతే కదా అండి, వేరు చేస్తున్నట్టు లెక్క. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, 1868లో 100 సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి 14వ అమెండ్మెంట్లో అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వాలి, దాని రూల్ అది. కానీ ట్రంప్ ఏమంటాడంటే, అమెరికాలో పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నేరస్తులా, లాఫుల్ రెసిడెన్సా, అన్లాఫుల్ రెసిడెన్సా, ఇది మెన్షన్ చేయలేదనేసి తను ఇలా సింపుల్గా చెప్పేస్తున్నాడు. కానీ ఇప్పటికేనండి భయాందోళనకు గురవుతున్నటువంటి మా భారతీయులకు ఒకటే చెప్పేది ఏంటంటే, విషయం బాగా గుర్తుంచుకోండి. ఆల్రెడీ 22 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్క పెన్నుతో ఇలా సంతకం పెట్టేసేసి, నువ్వు 100 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి 14th అమెండ్మెంట్ నువ్వు చేంజ్ చేస్తున్నావే, ఇది కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్ అనేసి ఎవరి వార్త వాళ్ళ గొంతును లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఎస్, దే రైజింగ్ వాయిస్ నా. దాన్ని ఈ 22 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, లాయర్స్ కావచ్చు, రిప్రజెంటేటివ్ కావచ్చు, గవర్నర్స్ కావచ్చు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు నడవబోతుందండి. ట్రంప్ ఏం చెప్పాడు? ఫిబ్రవరి 19 నుంచి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అమల్లోకి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేయటం వల్ల ఇప్పుడు ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది? ఈ యొక్క 14th అమెండ్మెంట్ అనేది ఆపేస్తారా? ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఆపేస్తారా? ఏంటి ఇది ముందుకి ఎంతవరకు వెళ్తుంది అనేది సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా చూస్తే అసలు దిస్ ఈజ్ అన్లాఫుల్. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివన్నీ కూడా ఏమి డిస్కస్ చేయకుండా ఆయన సింపుల్గా సైన్ చేశాడు. అదే చెప్తున్నాను కండి, ప్రెసిడెంట్గా కొన్ని అథారిటీస్ ఉంటాయి, బట్ ఈజ్ నాట్ ఏ కింగ్. చాలామంది డెమోక్రట్స్ దీన్ని అపోజ్ చేస్తున్నారు. అసలు దేశం మొత్తం మీద అసలు అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్ కావచ్చు, చాలామంది కూడా వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు అసలు. సో ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏంటి పరిస్థితి? అసలు మేము ఇప్పటికి కూడా గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, గ్రీన్ కార్డ్ మాకు ఇంకా రాలేదు. మా పిల్లలు పెరిగి పెద్ద అయిపోయి వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, కొంతమంది జాబులు చేసుకుంటున్నారు, పిల్లలు కొంతమంది స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? మా పిల్లల్ని మేము వదిలేసి మేము మమ్మల్ని నిలగొట్టేస్తాడా? అంటే ఇది ఇక్కడ పిల్లల్ని తల్లిదండ్రులను వేరు చేస్తున్నట్టు. ఇది ఒక విధంగా చూస్తే ఇది ఏమాత్రం సమంజసం కాదు అసలు.
ఇది మంచి పద్ధతి కానే కాదు. ఎందుకంటే ఎవ్వరు కూడా పేరెంట్స్‌ని, పిల్లల్ని వేరు చేయకూడదు. కానీ ఈ ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన, ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ పైన సైన్ చేయటం వల్ల ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అయోమయంలో ఉన్నారు. పిల్లలు కూడా అయోమయంలో ఉన్నారు. పిల్లలు పేరెంట్స్ లేకుండా ఎలా పెరుగుతారు? వాళ్ళ మనుగడ ఎలా సాగిస్తారు? ఇది పెద్ద క్వెషన్ మార్క్ అండి. చాలా పెద్ద క్వెషన్ మార్క్. అందుకనే నేను ఇండియన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే టెంపరరీ వీసా మీద ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీ ప్రిపేర్డ్ ఫర్ మంచి జరగబోవాలనేసి ఆశిద్దాం. కానీ ఏం జరుగుతుందో తెలీదు. ఏదైనా సరే, పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే, దానికి ప్రిపేర్ అయ్యి మీరు సిద్ధంగా ఉండండి. చెప్పలేం ఏం జరగబోతుందో. సుప్రీంకోర్టు దీన్ని క్యాన్సిలే చేయొచ్చు, ఇది ఒప్పుకోకపోవచ్చు. సుప్రీంకోర్టులో ఇది అమలు కాదు అసలు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఈ అమెండ్మెంట్ అన్నది అగెనిస్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేయవచ్చు, చెప్పలేం. కానీ రిపబ్లిక్స్ అందరూ కూడా మా దేశం, మా జాబులు మాయ అనేసి వాళ్ళు ఆ నినాదంతో వచ్చారు, ఆ నినాదంతో గెలిచారు కాబట్టి వాళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ డెమోక్రట్స్ ఎట్లాగో దీన్ని అపోజ్ చేస్తారు. ఇప్పుడు కేసు అనేది బాల్ అనేది సుప్రీంకోర్టులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మనకు త్వరలో రాబోతుంది. అంతవరకు కొంచెం అలర్ట్గా ఉండండి. మన భారతీయులందరూ కూడా అలర్ట్గా ఉండండి. దేనికైనా సిద్ధంగా ఉండండి. కాకపోతే ఇల్లీగల్గా ఉన్నటువంటి ఎవరినైనా సరే ఆయన వదలడు, ఖచ్చితంగా పంపించేస్తాడు వారి దేశాలకు. ఇప్పుడు ఆల్రెడీ దేశం మొత్తం కూడా ఈ ఎజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ నాన్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, అన్లాఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎజిటేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన మిగతా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గురించి మనం తర్వాత మాట్లాడతాం. కానీ ఈరోజు మన భారతీయులకు బాగా ముడిపడినటువంటి అంశం కాబట్టి నేను ఈరోజు ఈ యొక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మన ఇండియన్స్ అందరూ కూడా ఒక 30 రోజులు వేచి చూడండి. ఫిబ్రవరి 19th వరకు. తర్వాత సుప్రీంకోర్టులో జరగబోయే పరిణామాలు కూడా మీరు చూడండి. ఐ హోప్ మన వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను, జరగాలనేసి. మరి ఇప్పుడు సైన్ చేసి సుప్రీంకోర్టు చేత చివాట్లు పడతాడా, లేదంటే మరి సుప్రీంకోర్టు చివాటు పెట్టిందంటే అది ఆయనకు అవమానంగానే అవుతుంది, ఖచ్చితంగా అవమానం అవుతుంది. లేదు సుప్రీంకోర్టును కూడా ఆయన అది చేసేసేసి ఈ యొక్క ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేస్తాడా, ఏదో మనం వెయిట్ చేసి చూడాలి. సో మీరేం ఆలోచిస్తున్నారు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కాకపోతే బాధ అండి, తల్లిదండ్రులు పిల్లల్ని వేరు చేస్తున్నాడు కదా, అది పద్ధతి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.